హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. 3 జిల్లాల ఎస్పీ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? మేఘాలయ టెన్యూర్ అయిపోయిన తర్వాత అండి 2 years నాకు అద్భుతమైనటువంటి అవకాశం మీకు చెప్పాను. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అన్నది ఇది ఒక వెరీ ఎలీట్ అండ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అండి. దీంట్లో చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కమాండోసే ఉంటారు. ఈ కమాండోస్ సెలక్షన్ కూడా చాలా పగడ్బందీగా జరుగుతుందండి. వెరీ మెటిక్యులస్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ సైకాలజీ టెస్ట్ ఉంటుందండి. అక్కడ ఎస్పీజీలో మీరు ఎంటర్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. దాంట్లో సైకాలజీ టెస్ట్ చాలా రిగరస్గా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకెళ్తారు. హౌ యు ఆర్ బిహేవింగ్. ఉదాహరణకి చెప్పాలంటే ఎస్పీజీ ట్రైనింగ్లో నేను కమాండో ట్రైనింగ్ అంటే 14 weeks అది కంపల్సరీ, అది పాస్ అయితేనే నన్ను ఎస్పీజీలో ఉంచారు. అది నేను 3 జిల్లాల ఎస్పీ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ కానిస్టేబుల్స్తో నేను ట్రైనింగ్ అయ్యాను. దాంట్లో ఒకటి ఆ ట్రైనింగ్ ఎంత రిగరస్గా ఉంటుంది అన్నది, కమాండోగా అన్నది మీకు చెప్పాలంటే ఒక 96 hours అంటే 4 days మేము హర్యానా పోలీస్ అకాడమీకి తీసుకెళ్లారు మమ్మల్ని. 96 hours అంటే 4 days మాకు ఫుడ్ పెట్టలేదు, నిద్రపోనివ్వలేదు. అంటే మిమ్మల్ని మెళుకుగా ఉంచాలి, అలర్ట్గా ఉంచాలి 96 గంటలు. మీకు ఆకలి నార్మల్గా వేస్తుంది కదండి, ఆకలి వేసినా సరే మీ ఎనర్జీ మీకు ఉండాలా, నిద్ర వచ్చినా సరే మీ అలర్ట్నెస్ మీకు ఉండాలి అన్న 96 hours దాన్ని విత్ స్టాండ్ అయ్యి పాస్ అయితే యువర్ రియల్ కమాండో. అంటే మీకు ఇంకా ఆకలి ఈ టైంకి తినాలా, ఈ టైంకి నిద్రపోవాలా అన్నది మన బయోలాజికల్ క్లాక్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. చేసేస్తారు. అలా అయిపోతేనే మీరు ఎస్పీజీలో ఉండగలరు. మీకు 10 అయిపోయింది, రాత్రి 10 పడుకోవాలి, నేను ఉదయం 5 గంటలకు లేవాలా, ఉండదండి. మీరు ఏ టైంకి పడుకుంటారో కంప్లీట్గా 96 hours 4 days మీకు ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు. ఉదాహరణకు ఎలా చెప్తారంటే మార్నింగ్ 5 గంటలకి నాకు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి బ్రేక్ఫాస్ట్ పెట్టాడు. బ్రహ్మాండంగా అనమాట. అన్నీ మీరు మీ ఎంత తిను మార్నింగ్ 5 to 6 అనమాట. తిన్నాం. తిన్న తర్వాత రోడ్డు మీదకి తీసుకెళ్ళాడు. పిల్లి మొగ్గలేమన్నాడు. 1 kilometer అండి, ఒకటి కాదు, 1 kilometer పిల్లి మొగ్గలేమన్నాడు రోడ్డు మీద. అప్పటికే మీరు ఎస్పీగా చేసిన తర్వాత కూడా 10 పిల్లి మొగ్గలు అయిపోయాయి. ఫుడ్ తిన్నాం కదండి, దెబ్బకి ప్యూకింగ్. సారీ కంటిన్యూ అన్నాడు. 1 kilometer ఫ్రంట్ రోల్ అక్కడ లేపు. ఎస్, గుడ్. దెన్ రన్ 10 kilometers. 10 kilometers రన్ నాన్ స్టాప్. అక్కడ ఫైరింగ్, దెన్ రాక్ క్లైంబింగ్, మౌంటైన్ క్లైంబింగ్. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 1 గంటకు వస్తామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే అయిపోతుంది. 1 గంటకి బాక్సింగ్ మొదలవుద్దండి. అంటే మధ్యలో ఎక్కడ వాటర్ ఇస్తారు, వాటర్ ఉంటుంది, బిస్కెట్స్ ఉంటాయి. ఓకే, అండ్ డ్రై రేషన్. ఎగ్జాక్ట్లీ అంతే. అది కూడా 1 biscuit, 1 cup of tea అంతే, దట్స్ ఇట్. మీకు డీహైడ్రేషన్ కాకుండా ఉంది, వాటర్ ఉంటుంది, నిమ్మకాయ వాటర్ అవి ఉంటాయి అంతే. బట్ ఫుడ్ మాత్రం ఉండదు. మీరు ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎస్పీజీ లాంటి ఆర్గనైజేషన్లో మీరు వాటర్ బాటిల్స్ క్యారీ చేయగలరు, ఫుడ్ క్యారీ చేయలేరు మీరు. మరి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే వివిఐపి వారి మూమెంట్ని బట్టి మనం ఉండాలి తప్పించి నా కన్వీనియంట్ని బట్టి వారిది ఉండదు కదండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినప్పుడు ట్రైనింగ్ ఇది. మార్నింగ్ 1 గంట నుంచి బాక్సింగ్ మొదలవుద్ది. బాక్సింగ్ అంటే లిటరల్ బాక్సింగ్ అండి. యూ ఫైట్ అంతే. బ్లీడింగ్ నాస్ట్రిల్స్ నుంచి దెర్ ఇస్ నో స్టాపేజ్. మార్నింగ్ 5 వరకు బాక్సింగ్ ఉంటుంది. దెన్ 5కి యూ ఎగ్జాక్ట్గా 1 minute మీకు టైం ఇచ్చారు. 60 seconds గో, షవర్ బాత్, కమ్ అండ్ ఫాల్ ఇన్ అగైన్ విత్ షూ, 40 kilometers రన్. 48వ గంట వచ్చేసరికల్లాను మనకి ఫైరింగ్ ప్రాక్టీస్ మొదలు పెడతారు వాళ్ళు. అది రియల్ ఫైరింగ్ ఫీల్డ్లో. అది ఎలా ఉంటుందంటే నార్మల్గా టార్గెట్ పెట్టి ఫైరింగ్ చేయడం కాదు, అది బ్యాటిల్ ఇనాకులేషన్ అంటారు. అంటే మీ శరీరం మీద నుంచి ఒక అడుగు ఎత్తులో లైవ్ బుల్లెట్స్ ఫైర్ అయ్యి వెళ్తూ ఉంటే, ఆ జూమ్ అని కొన్ని hundreds of bullets మీ మీద నుంచి వెళ్తూ ఉంటే మీకు ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్నది రియల్గా చూపిస్తారు. ఇట్స్ బ్యాటిల్ ఇనాకులేషన్, అది చేసి తీరాలి. ఇప్పుడు గ్రౌండ్లో ఏంటంటే మనకు దాదాపుగా ఒక 18 inches వరకు ఒక ట్రెంచ్ లాగా చేసి దాని మీద మనకు మెష్ ఉంటుందన్నమాట. మేము ఆ ట్రెంచ్ లోపల నుంచి వెళ్ళాలి. ఈ జస్ట్ మెష్ మీద నుంచి మీకు లైట్ మెషిన్ గన్ పెట్టి AK-47 తోటి మీకు మీ మీద నుంచి బుల్లెట్స్ ఫైర్ చేస్తూ ఉంటే దాట్ ఇస్ మీకు చావు, లేకపోతే బుల్లెట్, ఆ బుల్లెట్ని పేల్చినప్పుడు వచ్చే సౌండ్,
దాన్ని వచ్చే న్యాచురల్గా భయం ఉంటుంది, దాన్ని తీసేస్తుందండి. ఎస్పీజీలో ఉన్నప్పుడు మీకు బుల్లెట్ ఫైర్ అయింది అంటే మా ఎస్పీజీ ట్రైనర్ టక్కనట్టే చూస్తాడంతే ఏ దిశలోంచి బుల్లెట్ వచ్చింది. ఎందుకంటే అక్కడ విఐపిని రక్షించడానికి 1 or 2 seconds టైం మాత్రమే ఉంటుందండి. అందుకని మా ఫైరింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే ఎస్పీజీలో అన్నది వెరీ హై స్టాండర్డ్. ఈ బ్యాటిల్ ఇనాకులేషన్ తర్వాత మీకు అప్పటికే మీకు 2 రోజులు మీకు నిద్ర లేదు, ఫుడ్ లేదండి. అసలు మీరు అంటే అంతమంది ఒక్కొక్కళ్ళకి దాదాపుగా 6 ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. ఒక కమాండోని తయారు చేయడానికి 6 ఇన్స్ట్రక్టర్స్ అంటే రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళు 24 గంటలు ఉండరు, వాడు 4 గంటలు 5 గంటలు చేస్తారు అంతే. మిగతా వాళ్ళు రీప్లేస్ చేసుకో, యు ఆర్ అలోన్, మీరే. ఆ తర్వాత మీకు ఫైరింగ్ అన్నది ఎంత క్విక్గా మీరు పిస్టల్ బయటికి తీసి మీరు ఫైర్ చేయగలరు టార్గెట్ మీద. కేవలం వైటల్ ఆర్గాన్స్లోనే బుల్లెట్ తగలాలి. ఇప్పుడు శరీరం మొత్తంలో బుల్లెట్లు ఒక చోట తగిలితేనే, 2 చోట్ల తగిలితేనే ఫస్ట్ హెడ్ షాట్. ఎప్పుడైతే బుల్లెట్ తలలో ఎక్కడైనా తగిలిందంటే ఇన్స్టంటేనియస్ డెత్ ఉంటుందండి. ఒక ప్రెసిడెంట్ని కానీ, ప్రైమ్ మినిస్టర్ని కానీ, లేకపోతే ఒక వివిఐపిని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఆ అసైలెంట్ తనే ఎప్పుడు నిర్ణయిస్తాడు ఎప్పుడు ఫైర్ చేయాలి, ఫైర్ చేయకూడదా అని. అందుకని ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ ఏం చెప్తాడంటే, నేను నిర్ణయిస్తా మేడం, నీకు ఎప్పుడు మీకు స్పాట్ పెట్టాలో నేను నిర్ణయిస్తాను, నేను చేయను అంటాను, పో నువ్వు బతికిపోయావు, నేను ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు వాళ్ళు ఉంచుకుంటారు. ఓకే, ఎస్పీజీ దానికి తయారైందండి. అలాంటిది మీకు అతను ఫస్ట్ రౌండ్ ఫైర్ చేస్తే అతను సెకండ్ రౌండ్ ఫైర్ చేయడానికి 1 సెకండ్ 2 సెకండ్ టైం తీసుకుంటే ఆ సెకండ్లలో నేను రియాక్ట్ అయ్యి న్యూట్రలైజ్ చేయాలి. ఆ తర్వాత అతను మళ్ళీ కొట్టుకోకూడదు, అలా డ్రాప్ డెడ్ అవ్వాలన్నమాట. అవ్వాలి అంటే కేవలం బుల్లెట్ హెడ్లోనే తగలాలి, తగిలితేనే హీల్ డ్రాప్ డెడ్. అలా కాకుండా చెస్ట్లో, లాఠీలో, కాళ్ళలో, పొట్టలో తగిలింది అనుకోండి, బతుకుతాడంతే. బతికి మళ్ళీ రిటాలియేషన్ ఉంటుంది, వాడు రిటాలియేట్ చేస్తారు. ఎందుకంటే ఒక విఐపి ప్రొటెక్షన్, అతన్ని ప్రాణహాని జరగకుండా. అందుకని మేమంటారు ఎస్పీజీ కమాండోస్ని బుల్లెట్ క్యాచర్స్ అంటారు. బుల్లెట్ క్యాచర్స్ అంటే ఏంటి, ఒక దిశ నుంచి ఫైరింగ్ జరుగుతుంది, మేము వెళ్ళిపోతాం, బుల్లెట్ ఆ లైన్లోకి వెళ్ళిపోతామండి, వాడిని మేము ఫిజికల్గా గ్రాప్ చేస్తాం. హీఈస్ ఫైరింగ్ ఇన్ టు మీ, ఐఎమ్ ట్రైన్డ్ ఫర్ దట్, ఐఎమ్ ట్రైన్డ్ టు టేక్ ద బీపీ జాకెట్లు వేసుకోవడం వల్ల ఉండవండి మాకు బీపీ జాకెట్స్. నార్మల్ బాడీ బీపీ జాకెట్ హెవీగా బుల్లెట్స్ వస్తున్నప్పుడు మరి మీరు హెవీగా ఉంటుంది బీపీ జాకెట్, కానీ మీకు బుల్లెట్స్ తగులుతున్నాయని దట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మాకు ఆ అసైలెంట్ని ఐడెంటిఫై చేసి అతను ఫైర్ చేస్తున్న బుల్లెట్స్ను నేను తీసుకుంటాను, ఈజ్ సేఫ్. మా టీం మిగతా ఉంటుంది, వాళ్ళు అతనితో ఫైట్ చేయరండి, ఆ విఐపిని తీసుకొని ఎస్కేప్ అయిపోతారు, అక్కడ ఉండరు. 2-3 సెకండ్లలోనే విఐపిని మాయం చేసేస్తారు. ఎలా మాయం చేస్తారు, నేల మీదకి తోసేయటం కానీ, లేకపోతే అక్కడి నుంచి పారిపోవటం కానీ. ఈలోపు అతన్ని మేము న్యూట్రలైజ్ చేస్తాం. అంటే ఏంటి, ఒక్క కమాండో ఏ దిశ నుంచి ఫైరింగ్ వస్తే ఆ దిశలో నువ్వు వెళ్ళి యూ టేక్ ద బుల్లెట్స్. దట్స్ వై వీఆర్ కాల్డ్ బుల్లెట్ క్యాచర్స్.